సంసద్ రత్న అవార్డ్స్. సో మనకి ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ సంసద్ రత్న అవార్డ్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎవరైతే పార్లమెంట్లో విశిష్ట సేవలు అంటే డిబేట్స్లో పాల్గొనడము, రెగ్యులర్గా అటెండెన్స్ ఉండడము, ప్రతి డిబేట్ని అదేవిధంగా ప్రతి కమిటీలో వారి యొక్క సేవలు గుర్తించడం కోసం అని చెప్పేసి ఈ సంసద్ రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. 2025లో మొత్తం 17 మందికి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అనేది రావడం జరిగింది, సంసద్ రత్న. ఓకే, సో దీనికి సంబంధించి చూద్దాము. మొత్తం 17 మందికి రావడం జరిగింది. హానరింగ్ పార్లమెంటరీ ఎక్సలెన్స్ 2010లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. రికగ్నైజింగ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ పార్లమెంట్ ఏంటి, డిబేట్స్లో, ప్రైవేట్ మెంబర్స్ బిల్స్, క్వశ్చన్స్ రేజ్డ్, కమిటీ పార్టిసిపేషన్స్లో ఎవరైతే విశిష్ట సేవలు చేస్తారో పార్లమెంట్లో వారికి ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, సంసద్ రత్న. దాంట్లో భాగంగా మొత్తం 17 మందికి ఇవ్వడం జరిగింది. ఓకే, నోటబుల్ విన్నర్స్ ఎవరు, సుప్రియా సూలే ఎన్సీపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్, రవి కిషన్ బీజేపీ, అదేవిధంగా నిషికాంత్ దూబే బీజేపీకి సంబంధించి, అరవింద్ సావంత్ శివసేన పార్టీకి సంబంధించిన క్యాండిడేట్కి. స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ ఎవరికి వచ్చాయి అంటే భరతృహారి మహతాబ్, ఓకే, బీజేపీ క్యాండిడేట్. ఎన్కే ప్రేమ్చంద్రన్ గారికి రావడం జరిగింది, సుప్రియా సూలే గారికి రావడం జరిగింది స్పెషల్ జ్యూరీ అవార్డ్స్లో కూడా. అదేవిధంగా శ్రీరంగ్ అప్ప బర్నే శివసేన క్యాండిడేట్, ఇతను కూడా రావడం జరిగింది స్పెషల్ జ్యూరీలో వీరికి. అదేవిధంగా కమిటీ అవార్డ్స్లో భాగంగా స్టాండింగ్ కమిటీ ఆన్ ఫైనాన్స్ ఎవరైతే ఉన్నారో చైర్డ్ బై ది భరతూరి మహతాబ్ వీరికి రావడం జరిగింది. అదేవిధంగా స్టాండింగ్ కమిటీ ఆన్ అగ్రికల్చర్ చైర్డ్ బై ది డాక్టర్ చిరంజిత్ సింగ్ చెన్నీ వీరికి రావడం జరిగింది. సో కంపల్సరీ పేర్లు ఇంపార్టెంట్ అండ్ ఏ కేటగిరీలో వచ్చింది అనేది ఇంపార్టెంట్ కూడా. ఓకే, మొత్తం సంసద్ రత్న అవార్డ్స్ 2025 గాను 17 మందికి ఇవ్వడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.